మనందరికీ తెలిసిన విధంగా జూన్ నెల 29వ తారీఖున పునీత పేతురు గారి యొక్క పండుగను, పునీత పౌలు గారి యొక్క పండుగను మనము కొనియాడుతూ ఉన్నాము. మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకు వివరించిన విధంగా, అదేవిధంగా పరిశుద్ధమైన గ్రంథంలో ఎన్నో గొప్ప విషయాలు వారి గురించి ఉన్నాయి. మనం అందరము ఈరోజు పునీత పేతురు గారా, పునీత పౌలు గారా, మా కోసం, మా కుటుంబాల కోసం ప్రార్థించండి. పరలోక రాజ్యంలో ఉన్న మీ యొక్క ప్రార్థన సహాయం కూడా మాకు అందించండి. మీ మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మమ్మును, మా జీవితాలను కూడా యేసు ప్రభువు వారి యొక్క మార్గంలో నడిపించటకు మాకు శక్తి లేనందున మాకు శక్తిని అనుగ్రహించండి. మీ బోధనలో, మీ యొక్క పరిచర్యలో, మీ ప్రేమలో, మీ యొక్క ప్రయాసలో మేము కొంచెమైనా వర్ధిల్లే కృపను మీ ప్రార్థన ద్వారా మాకు దయచేయమని తండ్రి యేసుని మొరపెట్టమని మనము పునీత పేతురు గారిని, పునీత పౌలు గారిని అర్థిస్తూ ఈ రోజు దేవుడు మనకు వివరించబోతున్న వాక్యాలను, పరిశుద్ధమైన హితోపదేశానికి వినడానికి సిద్ధపడదాము. అయితే ఈ సమయంలో మనము పేతురు గారి గురించి, పౌలు గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అండి వారి యొక్క పరిచర్య. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథంలో యేసు ప్రభుల వారు చెప్పిన మాట యోహాను సువార్తలో, ఇదిగో ఈ గ్రంథము కూడా దేవుడు చేసిన కార్యాలు వివరించుటకు సరిపోదు, ఈ ప్రపంచం కూడా సరిపోదు అని చెప్పినాడు. అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాల గురించి వివరించుటకు ఈ గ్రంథము సరిపోలేదు అని దేవుడు చెప్తున్నాడు. అందుకే మనము ఏదైనా పరిశుద్ధమైన గ్రంథంలో చదువుతున్నప్పటికీ అందులో ఉన్న పరమార్థము, లోతైన అర్థాలు అర్థమైన బిడ్డలే పరిశుద్ధాత్ముడి యొక్క కృప చొప్పున మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వివరిస్తారు. అది ఎవరి గొప్పతనం అంటే ఇదిగో నిజమైన ప్రవక్తల వలె దేవుడి చేత ఎన్నుకోబడిన గొప్పతనము, దేవుడి యొక్క గొప్పతనము. అయితే ఇర్మియా గ్రంథము 33:3 సెలవిస్తూ ఉంది, నీవు నన్ను పిలుతువేని నీకు తెలియని అద్భుతమైన విషయములను, ఈ ప్రపంచానికి అర్థం కాని మహత్తరమైన విషయాల గురించి నేను నీకు చెప్తాను ప్రియమైన బిడ్డ అని మన దేవుడు మనకి వాగ్దానం ఇచ్చినాడు. అలాంటప్పుడు అడిగి తెలుసుకున్నప్పుడు నిజమైన బోధన చేయడానికి మనకెందుకండి భయం? తప్పు చేయడానికి, పాపము చేయడానికి సిగ్గుపడు, కానీ నిజమైన బోధనలు చేయడానికి సిగ్గుపడకు ప్రియమైన బిడ్డ. సంపూర్ణమైన ఆమోదమును పొందు. ఎవరి దగ్గర నుంచి? దేవుడి దగ్గర నుంచి, ఈ లోక మనుషుల దగ్గర నుంచి కాదు. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే గొప్ప అద్భుతమైన విషయాన్ని దేవుడు ఈరోజు మనకి వివరించబోతూ ఉన్నాడు, మనకి కను విప్పుని కలిగించబోతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. విశ్వసిద్దాం దేవుడితో ఈరోజు ఈ వాక్యములో, వాక్య ధ్యానంలో ప్రయాణం చేద్దాం. మనందరికీ తెలిసిన విధంగా ఇదిగో కథోలిక శ్రీసభ ప్రకటించిన విధంగా మూలాల నుండి మనం చూసుకున్నట్లయితే పేతురు గారు, పౌలు గారు చర్చ్కి, శ్రీ సభకి మూల స్తంభాలుగా ఉన్నారండి. అదే విధంగా వారికి దేవుడు ఇచ్చిన గొప్ప కృప చొప్పున ఇదిగో పేతురు గారి చేతిలో ఉన్న తాళపు చెవులకి అర్థం ఏంటి, అదేవిధంగా పౌలు గారి చేతిలో ఉన్న లేఖనాలకి అర్థం ఏమిటి, దేవుడు ఏమైనా మనకి చెప్పాలని ఆశపడుతున్నాడా అనేది ఈరోజు మన యొక్క థీమ్. వీరిద్దరి గురించి ఎంతో కొంత పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివరించాలనుకున్నప్పటికీ మన జ్ఞానం సరిపోదు. కానీ అయ్యా మీ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి అని మనం దేవుణ్ణి అర్థిస్తూ ప్రార్థిస్తూ వాక్య పరిచర్యలోకి వెళ్దాం. అయితే ఈ సమయంలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు మనం చదువుకుంటే అండి, ఇక్కడ ప్రధానాధిపత్యము అంటే ఒక అధికారాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు మనకి. ఇక్కడ శిష్యుని యేసుప్రభుల వారు అడుగుతూ ఉన్నారు, ఇదిగో నేను ఎవరిని మీరు తలంస్తూ ఉన్నారు అని అంటే, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని సమాధానం ఇచ్చెను. ఇది చూడండి, క్రీస్తువు, ఈ వర్డ్ మీరు గుర్తుపెట్టుకోండి, క్రీస్తువు అని సమాధానం ఇచ్చెను. యోనాపుత్రుడవగు సీమోను, నీవు ఎంత ధన్యుడవు, నీకు ఈ విషయమును తెలియజేసింది పరలోకమందున నా తండ్రియే కాని తన రక్త మాంసములు కావు. దాని తర్వాత దేవుడే పేతురుని ఇష్టపడి పరలోకమందున్న తండ్రి తనకి రివీల్ చేసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. అంటే దేవుడి యొక్క ఎన్నిక అనేది గొప్పది, ఇక్కడ మన గొప్పతనం కాదు. ఎందుకంటే మనము యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం చూసుకున్నట్లయితే, పరలోకము నుండి అనుగ్రహింపబడినదే, పరలోకము నుండి ఏదైనా సరే అనుగ్రహింపబడినదే, ఎవరును ఏదిను పొందలేరు అని వాక్యం సెలవిస్తుంది. అయితే దీనికి సాదృశ్యంగా మనం ఈ రోజున పేతురు గారిని చూస్తూ ఉన్నాం. అంటే పరలోకము నుండి
దేవుడు అనుగ్రహిస్తేనే, ఆ జ్ఞానం వస్తేనే పేతురు గారు చెప్తూ ఉన్నారు, నీవు దేవుడి కుమారుడమైన క్రీస్తువు. ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత 18వ వచనము మీరు దయచేసి చాలా కేర్ఫుల్గా వినండి. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదవును. ఈ రాతి మీద అంటే నీవు పేతురు, పీటర్ అంటే రాక్ అంటామని మనం చూసాం, కేఫా అనగా రాయి అని అర్థం. ఎస్, అయితే ఆ రాయి పైన ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను. ఏ సంఘమును? క్రీస్తు అని చెప్పారు కదండి పేతురు గారు. క్రీస్తు అనే సంఘమును నీ రాతి మీద నిర్మించదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నరక శక్తులు అంటే ఏంటంటే, ఇదిగో దేవుడు పేతురు గారికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని, బాధ్యతని ఎవరైతే అంగీకరించకుండా పేతురు గారికి విరుద్ధంగా లేస్తారో, లేకపోతే క్రీస్తు అనే సంఘానికి విరుద్ధంగా లేస్తారో, వారందరూ కూడా నరక శక్తులే. ఎందుకంటే గర్జించు సింహం వలె తిరుగుతున్న సాతానికి పని ఏంటండి ఇంకా ఈ లోకంలో? అందరినీ, అబద్ధ బోధకులని అలా ప్రేరేపిస్తూ, క్రీస్తు సంఘం నుంచి తీసుకొని బయటికి పంపిస్తూ, లేకపోతే వేరే వేరే వర్గాలుగా యేసు ప్రభుల వారి యొక్క శరీరాన్ని విడగొడుతూ, ముక్కలు ముక్కలుగా చేస్తూ, స్లీవ మీద చంపడమే కాదు, ఈనాడు క్రీస్తు కట్టిన ఈ యొక్క క్రీస్తు అనే సంఘాన్ని ఎంతో మంది డివైడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది మనకు అర్థం కావాలంటే 19వ వర్షం ఒకసారి చూడండి. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధిత్తువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. దేవుడు ప్రధానాధిపత్యాన్ని, అంటే యేసు ప్రభుల వారు దైవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అప్పటి వరకు పేతురుతో ఉన్నాడు. పేతురుని మొట్టమొదటిగా పిలిచాడండి. దాని తర్వాత వస్తూ ఉన్నప్పుడు, పరిచయలో వస్తున్నప్పుడు, అనుసరిస్తూ ఉన్నప్పుడు, అన్ని చూస్తూ ఉన్న పేతురు అన్ని నేర్చుకుంటున్నప్పుడు, ఇదిగో దేవుడు కొన్ని విషయాలు నేర్పిన తర్వాత, ఎంతో ప్రయాసకరమైన విషయాలను వారికి బోధించిన తర్వాత, దేవుడు ఒక అనుగ్రహం చెప్పిన ఇదిగో చెప్తూ ఉన్నాడు, పేతురు నీకు ఈ విషయాన్ని తెలియజేసింది పరలోకమందున నా తండ్రియే. కాబట్టి నీకు ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది. అదేంటంటే, నీకు పరలోకపు తాళము చెవులను నేను ఇస్తూ ఉన్నాను ఇప్పుడు. అంటే అధికారం. తాళపు చెవు అంటే మనందరికీ తెలుసు కదండి. ఇంట్లో ఇప్పుడు ఎవరైనా యజమానురాలు కొత్తగా వస్తే అత్త కోడలికి ఇచ్చేస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద ఫ్యామిలీస్లలో అయితే మనం చూస్తూ ఉంటాం. లేదంటే ఏదైనా పెద్ద కంపెనీస్లో ఒక CEO బాధ్యతను ఇంకొక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్స్కి సంబంధించిన అక్కడ ఏమంటారు, సీక్రెట్ తాళపు చెవులు ఏమైనా ఉన్నా కూడా కిందున్న అధికారికి ఇచ్చేస్తారు. అంటే రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఆ పొజిషన్, ఆ ప్రొఫెషన్ అనేది. అదేవిధంగా యేసు ప్రభుల వారికి రీప్లేస్మెంట్గా ఇక్కడ మనకి పేతురు గారిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, యేసు ప్రభుల వారు మనందరికి గుర్తుండాలి, పునరుత్థానం అయిన తర్వాత తిబేరియా సరస్సు తీరమున దర్శించినప్పుడు శిష్యులను ఇదిగో పేతురుతో చెప్తున్న మాట, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడిగాడు. అడిగిన తర్వాత పేతురు నొచ్చుకొని, అయ్యా నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని 3వసారి పలకగానే, అయితే నా గొర్రెల మేపుము అని 3 సార్లు దేవుడు నొక్కి వక్కానించాడు. ఎందుకు అంటే పేతురు ఆల్రెడీ 3 సార్లు బొంకాడు. ఏమని అంటే, నాకు ఎవరో తెలియదు అని. మళ్ళా ఎక్కడ అంటాడో ఏమో, నేను తెలియదని అంటాడేమో ఫ్యూచర్లో అని. అలా అనకుండా ఉండడానికి నొచ్చుకున్నప్పటికీ పేతురు, అదేవిధంగా దేవుడు నొక్కి వక్కానిస్తూ నేను నీకు బాధ్యతలు ఇస్తూ ఉన్నాను. అది ఏ బాధ్యత అంటే, ఇదిగో క్రీస్తు సంఘము నీ రాతి పైన కట్టబడింది. అయితే ఈ సంఘం గురించి నువ్వు పరలోక రాజ్యంలో ఉన్న తాళపు చెవులను నేను నీకు ఇస్తూ ఉన్నాను. భూలోకం అందున్నప్పుడు నువ్వు ఉన్నప్పుడే ఆ అధికారం నేను ఏదైతే నీకు ఇచ్చానో, అధికారం ఏంటండి? అధికారం ఏంటి? పేతురు గారికి ఇచ్చిన అధికారం అంటే ఫస్ట్ పోప్ ఇన్ ద వరల్డ్. నువ్వు ఏది విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది, ఏది బంధిస్తావో అది పరలోకమందు కూడా బంధిస్తూ ఉంటుంది. అంటే యేసు ప్రభుల వారికి తండ్రి యెహోవా ఇచ్చిన అధికారం ఏంటంటే, ఇదిగో ముల్లోకాలకి అధిపతిగా యేసు ప్రభుల వారిని నియమించి ఉన్నాడు. దాని తర్వాత ఘనమైన నామాన్ని దేవుడే స్వయంగా యేసు ప్రభుల వారికి ఇచ్చారు. ఇదే యేసు నామము అని. అదేవిధంగా క్రీస్తు అనే ఒక సంఘాన్ని యేసు ప్రభుల వారే స్వయంగా రాతిపై, పేతురు అనే రాతిపై కట్టిన తర్వాత, ఇచ్చిన తర్వాత, ఇదిగో బాధ్యతని గుర్తు చేస్తూ ఉన్నాడు. తాళపు చెవులను ఇస్తూ ఉన్నాడు.
ఇది ఎంత గొప్ప అధికారం అంటే, ఇదిగో దీనిని నరక శక్తులు జయింపజాలవు. అంటే ఎంతమంది కథోలిక శ్రీ సభకి, క్రీస్తు సంఘానికి విరుద్ధంగా లేసినప్పటికీ ఏ నరక శక్తులు కూడా దీనిని జయింపజాలవు. ఎందుకు ఈ మాట అన్నాను, నేను ఇంకా ముందున్న వాక్యాలు చెప్తానండి. క్రీస్తు సంఘం అంటే పేతురు సంఘం అని ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమైంది. దేవుడు తనకి అధికారాన్ని ఇచ్చాడని అర్థమైంది. అధికారం అంటే పరలోకమందున్న తాళపు చెవులే ఇస్తున్నాడు ఈ దేవుడు. పరలోకాన్ని కూడా యేసుప్రభుల వారు భూలోకంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఇచ్చాడంటే ఎంత గొప్ప అర్థమని దానికి మనకు అర్థం కావాలి. అక్కడ తిబేరియా సరస్సు తీరమున శిష్యులు ఎంతో మంది ఉన్నారు. కానీ యేసుప్రభుల వారు పేతురునే పిలిచి 3 సార్లు నొక్కి వక్కానిస్తూ చెప్పాడు, అయితే నీవు నా గొర్రెలను మేపుము అని. ఆ సమయంలో మనం చూసుకున్నట్లయితే అండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 19 వచనాలు చదువుతండి. ఇక్కడ ఈ యొక్క సరస్సు తీరమున, తిబేరియా సరస్సు తీరమున జరిగిన సంఘటన మొత్తం మనకి అర్థమవుతుంది. 19వ వచనం చదువుతాను చూడండి. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమపరపనున్నాడో సూచించుటకు ఆయన ఇట్లు పలికి నన్ను వెంబడించుమని అతన్ని అనెను. అయితే ఎలా మహిమపరపబడనున్నాడో, ఎవరు? దేవుడు మహిమపరపబడనున్నాడు. ఎవరి ద్వారా? పేతురు యొక్క మరణం ద్వారా. మరి పేతురు ఎలా చనిపోయాడు అని ఇక్కడ జస్ట్ దేవుడు హింట్ ఇచ్చాడండి. కానీ కథోలిక శ్రీసభ పుట్టుగోత్రాలను, అంటే జరిగిన సంఘటనలు మొత్తము వివరిస్తూ ఉంది మనకి ఈ రోజున ఒక కన్న తల్లి వలె. కానీ ఏ ఒక్క వర్గాలు కూడా, ఏ ఒక్క ప్రొటెస్టెంట్ వర్గాలు కూడా పేతురు గారి మరణం ఎలా ఉంది అని అంటే అది వారు ఏదో చెప్తున్నారని, క్రియేట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ హిస్టరీ చెప్తూ ఉంది, పరిశుద్ధమైన గ్రంథము చెప్తూ ఉంది, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు పేతురు తన మరణం ద్వారా. ఎలా మహిమపరిచాడు అని మనం హిస్టరీ చూస్తే, కథోలిక శ్రీసభ మనకు అందించిన ఆధారాలని మనం చూస్తే గనక, ఇదిగో పేతురుని కూడా యేసు ప్రభుల వారిని ఏ విధంగా అయితే చంపారో, దూషించారో, తిట్టారో, కొట్టారో, అవమానానికి గురి చేశారో, అదే విధంగా పేతురుని కూడా ఇదే విధంగా అవమానించారండి. కానీ యేసు ప్రభుల వారు మరణించినప్పుడు స్లీవ వేశారు కదండి. ఎస్, అదే రీతిగా స్లీవని వేస్తూ ఉన్నారు. అయితే పేతురు అన్నమాట, నేను యేసు ప్రభుల వారిలాగా మరణించడానికి నాకు అంత అర్హత లేదు, నేనంత యోగ్యుడని కాను, దయచేసి నాకు ఇలా కాకుండా రివర్స్ గా, అంటే తలక్రిందులుగా నన్ను స్లీవ వేయండి అనంటే, అవును, మరణించే ఒక వ్యక్తి మాట విని ఆనాడు ఆ యూదులు చంపేటప్పుడు ఇదిగో స్లీవను తలక్రిందులుగా పెట్టి, పేతుడు తలక్రిందుగా పెట్టి చంపేసి ఉన్నారు. చావులో కూడా మహిమపరిచారండి. పరిచర్యలోనే కాదు, చావులో కూడా దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. అలా చనిపోయినప్పుడు దేవుడికి ఏమర్థమైందంటే, అమ్మో నా బిడ్డ ఎంత తగ్గింపులో ఉన్నాడేంటి, ఇంత దీనంగా చనిపోయాడేంటి అని. మరి పరలోక రాజ్యంలోకి దేవుడు ఆహ్వానించరా పేతురు గారిని? తప్పకుండా ఆహ్వానిస్తాడు. మనం పరిశుద్ధమైన గ్రంథంలో చూస్తే స్తెఫను చనిపోతూ ఉన్నప్పుడు మొట్టమొదటి 7 వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి అపోస్తులు ఎన్నుకున్న వ్యక్తులలో. అయితే ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నప్పుడు యూదులు, పరలోకము విప్పబడి ఉంది, మనుష్య కుమారుడు నిలబడి ఉండుట నేను చూసి తిని, ఇదిగో కుడి పార్శ్వమున నిలబడి నన్ను చూస్తూ ఉన్నాడు, అయ్యా నా ఆత్మను నీకు అప్పగించున్నాను, నన్ను తీసుకెళ్ళు అని స్తెఫను గారు ప్రార్థించారు. అంటే స్తెఫను గారు కూడా వెళ్ళిపోయారు పరలోక రాజ్యానికి. అంటే దేవుడి మహిమార్థమై ఏ బిడ్డ అయితే కష్టాలను, బాధలను, కన్నీళ్లను, ఇదిగో తన పరిచయంలో ఎన్నో ఇబ్బందులను, అడ్డంకులను తట్టుకొని నిలబడుతుందో వారందరూ కూడా దేవుడి మహిమార్థకంగా చనిపోతారు, పరలోక రాజ్యానికి చేరుతారు అనే విశ్వాసాన్ని ఈనాడు కథోలిక శ్రీసభ మనందరికీ ప్రకటిస్తుంది. కాబట్టి అదే విధంగా దర్శన గ్రంథంలో 3వ అధ్యాయం, 5వ అధ్యాయం, 8వ అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే పునీతుల మధ్యస్థ ప్రార్థనలు, దేవదూతకి ఎంతో ధూపము ఇవ్వబడింది. అక్కడ మన ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు సలుపబడుతూ ఉన్నాయి, అంటే విన్నవించబడుతూ ఉన్నాయి అని దర్శన గ్రంథంలో యోహాను గారి దర్శనాన్ని చూస్తూ చెప్పిన మాటలు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. అయితే ఇదే ఒక రహస్యాన్ని కథోలిక శ్రీసభ మనకి చెప్తూ ఉంది, పునీతుల మధ్యస్థ ప్రార్థన మనం అడగాలి అని. అవునండి, ఎస్. అయితే ఈ అధికారము దేవుడు స్వయంగా పేతురు గారికి ఇచ్చారు. అందుకే మొదటి పోపు ప్రపంచవ్యాప్తంగా ఎవరు అనంటే ఇదిగో మన పేతురు గారు. నరక శక్తులు దీనిని జయింపజాలవు. ఎంతమంది విరుద్ధంగా లేసిన కథోలిక శ్రీసభను మొత్తము మట్టి పెట్టాలి, అన్ని వర్గాలుగా విడగొట్టి దేవుడి యొక్క శరీరంలో మేము భాగస్తున్నాం కాదు, ఇదిగో దేవుడు చెప్పిన మాట మేము వినము, క్రీస్తు సంఘంలో మేము ఉండము, పేతురుపై కట్టబడింది క్రీస్తు సంఘము కాదు, అది మా సంఘము అని టెంపరరీ పేర్లు పెట్టుకుంటూ జీవిస్తున్న ఈనాటి క్రైస్తవులకు దేవుడు చెప్తున్న కొన్ని గొప్ప మాటలు ఇంకనూ మనం చూద్దాం. అయితే
పేతురు గారికి దేవుడు అధికారాన్ని ఇచ్చారు, అవునా? అదే అధికారము ఇంకొన్ని వాక్యాలు మనం చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం నుండి. అయితే ఈ సందర్భంలో కొంతమంది అధికారులు వచ్చి పేతురు గారిని అడుగుతున్నారు, నీ గురువు మాకు పన్ను చెల్లించడా అని అడుగుతున్నారు. పేతురుని అడుగుతున్నారండి. అంతమంది శిష్యులు అక్కడ అంతమంది ఉన్నప్పటికీ పేతురుని వచ్చి అడిగినప్పుడు ఇదిగో పేతురు వెళ్ళి యేసు ప్రభువు వారికి చెప్తున్నారు. చెప్పినప్పుడు ఇదిగో 27వ వచనంలో దేవుడు పలుకుతున్న మాట, వారు మనలను అన్యదా భావింపుటకై నీవు సముద్రమునకు వెళ్ళి గాలము వేయుము. చూడండి, యేసు ప్రభుల వారే గాలం వేస్తూ ఉన్న పేతురుని పిలిచాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారే చెప్తున్నారు, ఇదిగో పేతురు నువ్వు వెళ్ళి గాలము వేయి. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలంటే మొదట పడిన చేప నోటిని తెరిచినప్పుడు అందొక నాణెమును నీవు చూతువు, దానిని ఇది చూడండి, దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపుము అని యేసు సీమోనును ఆదేశించను, అంటే ఆజ్ఞాపించను. అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారిని అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆ పనిని ఆపేశారు ఎవరు? పేతురు గారు. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు సముద్రానికి వెళ్ళు, ఒక చేప పడుతుంది, మొట్టమొదటి చేపను తీసుకొని దాని నోటిని విప్పగానే నీకు నాణెం కనబడుతుంది, ఆ నాణెంని తీసుకొచ్చి మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపుము. మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం అండి, ఒకసారి చదవండి మీరు. మన ఇద్దరి కొరకు అంటే యేసుప్రభు వారు అంతమంది శిష్యులు అన్నప్పటికీ యేసుప్రభు వారు కేవలం పేతురు గారితో కలిపి మాట్లాడుకున్నట్లుగా మనకి ఇక్కడ వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే అదే విధంగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి, మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెతికి రక్షింపవచ్చి ఉన్నాడు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే నేను తప్పిపోయిన గొర్రెపిల్లని వెతికి రక్షించడానికి వచ్చాను. తప్పిపోయిన గొర్రె పిల్లలు. అయితే ఎక్కడి నుంచి తప్పిపోతూ ఉన్నారు వీళ్ళు? ఇదిగో క్రీస్తు ఏ విధంగా అయితే పేతురుపై కట్టబడిన సంఘం ఉందో ఆ సంఘం నుండి తప్పిపోతున్న బిడ్డలని ఆ సంఘములోని చేర్చడానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇదిగో పేతురు ఇప్పటి వరకు నేను గొర్రెలను మేపాను, మీకు చెప్పాను ఎలా మేపాలో కూడా. అయితే ఇప్పుడు నేను నీకు ఇచ్చిన బాధ్యతను ఇదిగో గొర్రెలను మేపము. అయితే ఆ గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు నీవు చేయాల్సిన పని ఏంటంటే ఇదిగో తప్పిపోతారు చాలా మంది గొర్రెలు, ఇది సంఘం కాదని, ఇది క్రీస్తు సంఘం కాదని, ఈ యొక్క పేతురు దేవుడు ఏర్పరిచిన వాడు కాదు అని ఎంతో మంది తప్పిపోతూ ఉంటారు. అయితే అలా తప్పిపోయిన వారిని నీవేమి చేయాలి అంటే ఇదిగో క్రీస్తు సంఘంలోకి మరలా తీసుకొని రావాలి. అయితే ఇది మనకు అర్థం కావాలి అని అంటే ఇంకో వాక్యం చూద్దాం. అయితే ఈ యొక్క పేతురు గొర్రెల కాపరియా? అవునా, ఇది నిజమా? ఎలా చెప్తూ ఉన్నారు అంటే యేసు ప్రభువు వారి యొక్క మొత్తం బాధ్యతను పేతురు గారి పైన పెట్టారా? ఇది సంఘం గురించి ఎలా అవుతుందండి అని మీకు డౌట్స్ ఉంటే కనుక దయచేసి నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో పెట్టానండి. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో లేకపోతే ఈ వీడియో చివరిలో థంబ్నెయిల్ లాగా నేను పెడతాను, ఎండ్ స్క్రీన్లో పెడతాను, దయచేసి చూడండి వీడియో. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో లాంగ్ అయిపోతుందండి, ఎక్కువ మనం చెప్పలేం కాబట్టి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెల మంద దృష్టాంతము. ఇక్కడ యేసు ప్రభువారు ఇదిగో నేనే మార్గమును, ఇదిగో నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, తన యొక్క గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని వింటాయి అని చెప్పి ఎన్నో వర్షాలు అయిపోయిన తర్వాత ఒక మాట, యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనము, ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు, వానిని కూడా నేను తోడుకొని రావలేను, అవి నా స్వరమును ఆలకించును, అప్పుడు ఒకే మందయు ఒకే కాపరిను ఉండును. చూడండి, యేసు ప్రభువు వారి యొక్క బాధ్యత మొత్తము, ఆ యొక్క పరలోక తాళపు చెవుల మొత్తము, అధికారాన్ని మొత్తము పేతురు గారికి ఇచ్చిన తర్వాత నీవు నా గొర్రెలను మేపుము, నీవు నా గొర్రెలను మేపుము, నీవు నా గొర్రెలను మేపుము అని 3 సార్లు దేవుడు యేసు ప్రభుల వారు పేతురు దగ్గర మాట తీసుకున్న తర్వాత ఇక్కడ అంటూ ఉన్నారు, ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు. అంటే సపరేట్ అయిపోయారు ఆల్రెడీ వాళ్ళు. అయితే వాణిని కూడా నేను తోడుకొని రావలేను, అవి నా స్వరమును ఆలకించును, అప్పుడు ఒకే మందయు ఒకే కాపరిని ఉండును. ఇప్పుడు మరి దేవుడు మనకి ఇచ్చిన కాపరి ఎవరు అనంటే ఇదిగో పేతురు గారు, మొదటి పోపు గారు. అయితే ఆ పేతురు గారి కింద, ఆ పోపు గారి కింద ఉన్న ప్రతి ఒక్క చర్చ్, ప్రతి ఒక్క కథోలిక సభలో ఉన్న ఏదైనా రూల్ పాస్ చేస్తే, ఏదైనా ఆజ్ఞ పాస్ చేస్తే పేతురు గారు అంటే పోప్, అది ప్రతి ఒక్క కథోలిక సభలో నలుమూల దేశాలంతటికి, ప్రపంచం అంతటికి వెళ్ళి
ఆ యొక్క కమాండ్మెంట్ని, ఆ యొక్క ఆజ్ఞని జారీ చేస్తుంది, అదేవిధంగా అనుసరిస్తూ ఉంది. కానీ ఈ యొక్క క్రీస్తు సంఘం నుంచి, అంటే పేతురుపై కట్టబడిన సంఘం నుండి ఎవరైతే బడి ఉన్నారో వారికి మాత్రం అవి వర్తించవు కదండి. వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళకి తెలియనప్పుడు మరి దేవుడు ఒకే కాపరి ఒకే మంద అని ఎందుకన్నాడు అని అంటే, ఇదిగో ఆ మంద నుంచి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఏ మంద నుంచి? కథోలిక శ్రీ సభ అనే మంద నుంచి వారు సపరేట్ అవుతూ ఉన్నారు. అందుకే దేవుడు అన్నాడు కదండి, ఇదిగో ఇది మొత్తము నా శరీరము, మీరు నా యొక్క శరీరంలోని భాగస్తులే, అన్యులు కూడా నా శరీరంలోని భాగస్తులే. కానీ ఇదిగో బిడ్డలు ఎవరైతే రక్షణ పొందుకుంటారో, ఇదిగో నేనే జీవమును, నేనే సత్యమును, నేనే మార్గమును అని చెప్పిన నా మాటలను ఆలకించి ఆచరించు వాడే తప్పకుండా పరలోక రాజ్యంలోకి, నిత్య రాజ్యంలోకి చేరతారని దేవుడు చెప్పాడండి. కాబట్టి క్రైస్తవులుగా ఉన్న ఎన్నో సంఘాలు, ఈ రోజుల వర్గాలు ఇప్పటికీ కూడా క్రీస్తు ఏ బండ పైన కట్టాడు క్రీస్తు సంఘాన్ని అని తెలిసినప్పటికీ, ఇదిగో కథోలికలకి ఎక్కడ మేము పాజిటివ్గా వెళ్ళాలో, ఎక్కడ మేము మరియ తల్లిని ఒక గౌరవించాలో అని, పునీతుల మధ్యస్థ ప్రార్థన ఎక్కడ అడగాల్సి వస్తుందో అని, దేవదూతలు ఎక్కడ నమ్మాల్సి వస్తుందో అని, అసలు దేవుడు చెప్పిన బాధ్యత, దేవుడు ఇచ్చిన కమాండ్మెంట్, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను, దేవుడు ఉపదేశించిన ఉపదేశాన్ని తృణీకరిస్తూ బ్రతుకుతున్న ఈనాటి క్రైస్తవులకు దేవుడు చెప్తున్న మాట, ఇదిగో ఒకే కాపరి అయి ఉండాలి, ఒకే మంద ఉండాలి. ఆ మంద ఏంటి అనంటే, ఇదిగో పేతురుపై కట్టబడిన కథోలిక శ్రీ సభ అనే క్రీస్తు సంఘము. అందుకే మనం పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడా చూసినా అండి క్రీస్తు సంఘము అని ఉంటుంది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది అనమాట. అంటే ఏంటి అని అంటే, దేవుడు మనకి మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో క్రీస్తువు అని పేతురు గారు సంబోధించారు. దాని తర్వాత నెక్స్ట్ మాటే ఇదిగో క్రీస్తు సంఘము అని యేసుప్రభువు గారు చెప్పారు. పేరు పెట్టేశారు ఆల్రెడీ, శ్రీసభ. కాబట్టి మనందరికి తెలుసండి, ఇప్పుడు మామూలుగా మరి శ్రీసభ, కథోలిక శ్రీసభ అనేది లేదు కదా అండి. అంటే ఇప్పుడు మనకి కొన్ని లాంగ్వేజెస్ రావు కదండి. హిబ్రూ లాంగ్వేజ్, అరామిక్ లాంగ్వేజ్ యేసుప్రభువు గారిది, అదేవిధంగా గ్రీక్ లాంగ్వేజెస్ ఇవన్నీ రావు. అయితే పరిశుద్ధమైన గ్రంథం ట్రాన్స్లేట్ చేయబడినప్పుడు అందులో మూల భాషలకు మనం వెళ్తే కనుకండి, కథోలిక అనేది ఏంటంటే క్యాథోలిక్ అని ఉంటుందండి. అంటే ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఏర్పరిచిన సంఘము అని అర్థము. కథోలిక శ్రీ సభ అంటే క్యాథోలిక్, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. కేవలము నువ్వు ఏర్పరచుకున్న చర్చ్ అని అనుకుంటున్న చర్చ్ లాగా అక్కడ ఒక ఏరియాకి సంబంధించింది కాదు, ఇది ప్రపంచవ్యాప్తానికి సంబంధించింది. అందుకే పోపు ఎలాంటి కమాండ్మెంట్, ఎలాంటి ఆజ్ఞ, ఎలాంటి ఉపదేశాన్ని జారీ చేస్తే అవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా నెరవేరుతూ ఉన్నాయి కథోలిక శ్రీ సభలో. కానీ ఒక సంఘంలో ఒక వ్యక్తి, ఒక వర్గంలో ఒక వ్యక్తి ఏదైనా ఆజ్ఞ పాస్ చేస్తే అందరికి వెళ్తూ ఉందండి? వెళ్ళదు. అక్కడ ఉన్న 50 మందికి, అక్కడ ఉన్న 100 మందికి అది వాళ్ళు సంఘం అనుకుంటూ ఉన్నారు, అది మంద అనుకుంటున్నారు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒకే కాపరి అయి ఉండాలి, ఇదిగో ఒకే మంద ఉండాలి. ప్రియమైన బిడ్డ, అయితే దేవుడు నిన్ను ఈరోజు పిలుస్తూ ఉన్నాడు, ఆ మందలోకి వచ్చి చేరుకో. ఇదిగో పేతురుని నేను నియమించి ఉన్నాను, పరలోక రాజ్యపు తాళపు చెవులను నేను ఇచ్చున్నాను, ఆ అధికారం కిందే నువ్వు ఉండాలి. నీ అధికారం నీ ఓన్గా నువ్వు క్రియేట్ చేసుకోవడం కాదు అని దేవుడు పేతురు యొక్క అధికారాన్ని మనకి ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాడు, పేతురు గారి యొక్క పండుగ రోజున. అందుకే దేవుడు ఈ గొర్రెల దొడ్డికి చెందని వేరే గొర్రెలను నాకు కలవు. ఎందుకంటే దేవుణ్ణి వారు ఎంతో కొంత అనుసరిస్తూ ఉన్నారు, ఎవరైతే ప్రొటెస్టెంట్స్ అంటూ ఉన్నామో వారందరూ. కానీ దేవుడు చెప్పిన నిజమైన సత్యబోధన ఏంటి అని అంటే, ఇదిగో నేను వారిని తోడుకొని వత్తును, రావలేను అంటున్నాడు దేవుడు. అంటే ఎవరు? యేసుప్రభువు వారు ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను మిమ్మల్ని తోడుకొని వస్తా అంటున్నారా? కథోలిక శ్రీ కాదు కదా. తను యేసుప్రభువు వారు దేవుడు నియమించిన బిడ్డల ద్వారా మనకి ఈ బోధనలు చేసి కథోలిక శ్రీ సభకు తోడుకొని వస్తారు. ఎవరిని అంటే వర్గాలలోకి వెళ్ళిపోతున్న వారిని సంఘములోనికి ఏర్పరుస్తూ ఉంటాడు, తీసుకొస్తూ ఉంటాడు దేవుడు. ఇంకా ఎక్కడైనా మరి పేతురు గారి గురించి గొప్పగా చెప్పబడిందా అని అంటే కనుక నేను కొన్ని వర్సెస్ చెప్తానండి, దయచేసి వర్సెస్ కి మీరు వెళ్ళండి, ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది వీడియో కాబట్టి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అక్కడ అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. అక్కడ మరియ తల్లి కూడా ఉంటుంది. ఎస్, అయితే అక్కడ అందరిపైకి అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఇదిగో వాక్ శక్తిని వారికి అనుగ్రహిస్తాడు. అంటే వాక్యాన్ని బోధించే శక్తిని, అన్య భాషలలో మాట్లాడే శక్తిని, డిఫరెంట్ లాంగ్వేజెస్ లో అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది అంటారు కదండి. ఎస్, అవును. అయితే ఆ సమయంలో అంతమంది శిష్యులలో
ఆల్మోస్ట్ పవిత్రాత్మ రాకడ రోజున ఎంతమంది ఉన్నారు అక్కడ శిష్యులు అంటే 120 మంది శిష్యులకు పైగా ఉన్నారు. అక్కడ అంతమందిలో పేతురు గారు మాత్రమే లేచి ఇదిగో బోధన స్టార్ట్ చేశాడు, ప్రసంగాన్ని చెప్తున్నాడు. పేతురు ప్రసంగము. అయితే ఆ ప్రసంగంలో ఎంతమంది మారారు అనంటే రమారమి 3000 మంది ఆనాడు జ్ఞానస్నానం పొందారు, హృదయ పరివర్తనం చెంది. అదేవిధంగా ఈ 3000 మంది ఒకసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు. అదేంటి అనంటే ఇదిగో 3 సార్లు పేతురు బొంకాడు, దేవుడు 3 సార్లు ప్రమాణం చేపించుకున్నాడు, నీవు నా గొర్రెను మేపు అని. ఇప్పుడు మొట్టమొదటి ప్రసంగంలోనే 3000 మందిని మార్చే గొప్ప వాక్ శక్తిని దేవుడు అనుగ్రహించినాడు పేతురికి. ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఇంకేం కావాలండి? మనం మాట్లాడితే మన కుటుంబ సభ్యులే మారరు, కానీ పేతురు గారు ప్రసంగిస్తే 3000 మంది మారారంట. చూడండి ఎంత గొప్ప ఎన్నికో దేవుడిది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు. ఇంకొన్ని వర్షాలు మనం చూస్తేనండి, విశ్వాసుల మధ్య జీవితము అని అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 44వ వర్షం నుంచి మనం చూడొచ్చండి. అయితే మరి ఇప్పుడు ఇక్కడ పవిత్రాత్మ రాకడ సమయంలో ఉన్న విశ్వాసులందరూ ఈ యొక్క దేవుడు ఏర్పరచుకున్న శిష్యులందరూ ఏం చేస్తూ ఉన్నారు? మరి వారి యొక్క పని ఏంటి? దేవుడు వారికి ఏ బాధ్యతను ఇచ్చాడు అని అంటే మనందరికీ తెలుసు, ప్రభు భోజనము, కడరాత్రి భోజనము కదండి. ఎస్. దాని తర్వాత విశ్వాసుల మధ్య జీవితం ఎలా ఉందంటే ఎప్పుడు అంటే యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో పవిత్రాత్మ రాకడ వచ్చిన తర్వాత ఇలా ఉంది వారి జీవితం. 44వ వచనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనము. విశ్వసించిన వారందరూ అంటే ఏంటండి? క్రైస్తవులందరూ. క్రీస్తుని మనం ఎలా విశ్వసిస్తున్నామంటే యేసు ప్రభుల వారే నా కొరకు మరణించారు, సమాధి చేయబడ్డారు, పునరుత్థానుడయ్యారు. ఇదే కదా సువార్త, ఇదే కదా విశ్వాసము అనంటే. ఎస్. అయితే ఈ విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనిచుండిరి. అదేవిధంగా 46వ వచనం రండి. వారు ప్రతిరోజు కూటముగా దేవాలయములో కలుసుకొనుచు తమ ఇళ్లలో అందరూ కలిసి రొట్టెను విరుచుచు సంతోషము వినయము గల హృదయముతో భుజించుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలకందరకు పితృపాత్రులైరి రక్షణ పొందుచున్న వారిని ప్రభు ప్రతిరోజు వారి సంఘములో చేర్చుచుండెను. వర్గములో కాదండి, సంఘములో. ఏ సంఘములో? క్రీస్తు సంఘములో. ఏ క్రీస్తు సంఘం? పేతురుపై కట్టబడిన సంఘము, క్రీస్తు సంఘము, క్రీస్తు ఏర్పరిచిన సంఘము. ఆ సంఘములోకి చేర్చుచున్నారు. అయితే చేర్చుచున్న వ్యక్తులందరూ ఎవరు అంటే విశ్వాసులు. అయితే విశ్వాసిగా నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్న ఏ బిడ్డ అయినా యేసు ప్రభులు వారు నియమించిన సంఘములో చేరాలి అని దీనికి అర్థము. అదేవిధంగా విశ్వసించిన వారందరూ సమిష్టిగా కలుస్తూ ఇదిగో దేవాలయములో ఒక కూటముగా కలుసుకొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెను విరుచుటయందును ఉంటున్నారు. ఇదిగో దేవుడి యొక్క శరీరాన్ని భుజిస్తూ ఉన్నారు, రక్తాన్ని పానము చేస్తూ ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. భోజనం అంటే ఇది శారీరక భోజనం అని కాదండి దీనికి అర్థం ఇక్కడ. కాబట్టి దేవాలయములో కలుసుకొనిచుండిరి. ఎందుకు దేవాలయం అన్నారు? మరి దేవాలయం అంటే మీనింగ్ మనకు తెలియాలి కదా. ఎస్. ఇప్పుడు మామూలుగా చర్చ్ అనగానే మనం ఏమంటామంటే యేసు ప్రభుల వారు కథోలిక శ్రీ సభకి శిరస్సుగా ఉన్నారు, అంటే దేవాలయానికి హెడ్. జీసస్ ఈజ్ హెడ్ ఆఫ్ ద చర్చ్ అని అంటాం. యేసు ప్రభుల వారు మన శ్రీ సభకి, క్రీస్తు సంఘానికి శిరస్సు వలె ఉన్నారు. మనం అందరం కూడా క్రీస్తు శరీరంలోని భాగస్థులమే. అయితే మరి దేవాలయం అంటే ఏంటి? అసలు దేవాలయంలో ఏముండాలి మనకందరికి తెలియాలి కదండి. ఎస్. మనందరికి తెలుసు పాత నిబంధనలో దివ్య మందసం లేకపోతే దేవుడి సన్నిధి లేనట్టే, అవునా? మొట్టమొదటిగా మనం చూసినప్పుడు అగ్ని స్తంభం వలె, మేఘ స్తంభం వలె దేవుడు వారికి ముందుగా నడిచారు అని. దాని తర్వాత దేవుడు చెప్పిన కొలతల ప్రకారము యాజకులు, లేవీలు దివ్య బలిపీఠాన్ని, అదేవిధంగా దేవాలయం ఎలా ఉండాలో, డోర్స్ ఎలా ఉండాలో, దేవాలయ ప్రాంగణం ఎలా ఉండాలో, బయట ఎలా ఉండాలి, లోపల ఎలా ఉండాలి, లోపల ఇంకొకటి ఏమంటారు గర్భగుడి అంటాము, అంటే దైవ మందసం పెట్టే ఒక పవిత్రమైన అతి పరిశుద్ధమైన స్థలం ఎలా ఉండాలో కూడా దేవుడు చెప్పినట్లుగానే చేశారు ఆనాటి ప్రవక్తలందరూ, ఆనాడు రాజుల సహాయంతో. అయితే ఆ సమయంలో హిస్టరీలో చూసుకుంటే మనము అక్కడ కొంతమంది దండెత్తి వచ్చినప్పుడు
ఇదిగో టబర్నకెల్ దివ్య మందసం అనేది ఒక గుహలో జాపెట్టారు. దాని తర్వాత ఎవరికి కనబడలేదు. దాని తర్వాత మనం ముందుకు వస్తూ ఉన్నప్పుడు చూసినప్పుడు మనందరికీ తెలుసు దావీదు గారు కూడా టబర్నకల్ దివ్య మందసం ముందే కదండి నాట్యం ఆడింది, అవునా? ఎస్. దావీదు యొక్క భార్య ఒక మాట అంది, ఇలా నువ్వు నాట్యం ఆడుతూ ఉన్నావేంటి పిచ్చివారి వలె అని అంటే, దేవుడు శాపము ఎంత ఘోరమైందంటే తన భార్య యొక్క గర్భం కూడా ఆ సమయంలో మూసుకొని పోయింది అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు పిల్లల్ని కూడా ఇవ్వలేదు, అంటే శపించాడు దేవుడు. అంటే దివ్య మందసం ముందు చేసిన గొప్ప కార్యాన్ని, స్థుతిని, ఆరాధనని తను తీసుకోలేకపోయింది కాబట్టి శపించాడు. అదేవిధంగా మరి ఈనాడు క్రైస్తవులలో మరి దివ్య మందసం ఎక్కడుంది? టబర్నకల్ ఎక్కడుంది? మనం చూస్తే దివ్య మందసంలో ఏమున్నాయి అంటే హెబ్రీలకు రాసిన లేఖలో మనం చూస్తున్నాము. అహరోను కర్ర అనేసి 2 రాతి పలకలు, అదేవిధంగా మన్నా. ఇక్కడ న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి అది ఫుల్ఫిల్ అయిందండి. ఎలా అయింది ఫుల్ఫిల్ అంటే యేసు ప్రభుల వారే మన్నా ఇదిగో శరీర రూపధారి అయి ఉన్నారు, అప్ప రూపంలో మనం స్వీకరిస్తూ ఉన్నాము. అదేవిధంగా అహరోను అనంటే యాజకత్వానికి గుర్తుగా ఉంది, ప్రధాన యాజకుడు మన తండ్రి యేసు. అదేవిధంగా 2 రాతి పలకలు అంటే ఆజ్ఞలకు గుర్తుగా ఉన్నాయి. అదేవిధంగా ఆ 10 ఆజ్ఞలను కూడా యేసు ప్రభువు వారు న్యూ టెస్టిమెంట్ లో 2 ఆజ్ఞలుగా ఇమిడించున్నారు. ఇదిగో నీవు నన్ను పూర్ణ మనసుతో ప్రేమించుము మొదటి ఆజ్ఞ, రెండవది నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు కదండి. ఎస్. అయితే మరి దివ్య మందసం గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు కదా మరి న్యూ టెస్టిమెంట్ లో. మరి ఎక్కడ మిస్ అయింది దివ్య మందసం? మరి దేవాలయంలో ఉండాలి కదా దివ్య మందసం. యేసు ప్రభుల వారు కడరాత్రి భోజనం గురించి చెప్తూ ఉన్నారు. మరి కడరాత్రి భోజనానికి, దేవాలయానికి, ఇక్కడ మన శిష్యులు విశ్వాసులు చేస్తూ ఉన్న భోజనానికి ఏదైనా సంబంధం ఉందా అంటే, ఇదిగో ఇది నా శరీరము, ఇది నా రక్తము, అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నా రక్తము, ఇది నూతన నిబంధనపు రక్తము అని దేవుడు ఎన్నో చోట్ల చెప్తూనే ఉన్నాడు సువార్తలను. అయితే మరి ఆ యొక్క శరీరాన్ని, ఆ రక్తాన్ని భుజిస్తూ ఉన్న మనము దేవుడిలో ఐక్యము చేయబడుతూ ఉన్నాము, ఏక శరీరులుగా మారిపోతూ ఉన్నాము క్రీస్తులో. అందుకే దేవుడు అన్నాడండి ఒక గొప్ప మాట యోహాను సువార్తలో, ఎవడు నా యందు ఉంటాడో, ఎవడి యందు నేను ఉంటానో వాడు అధికముగా ఫలిస్తాడు. అదేవిధంగా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. ఇంకో వచనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనము 50 నుండి 56 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ యేసుప్రభువు వారు అంటారు ఏమని అంటే, ఎవరు నా యందు నివసించునో, ఫస్ట్ ఉండునో అన్నాడండి. అంటే పరిశుద్ధాత్మ అందుకుందాం ఉండునో అంటే, ఎవరు నా యందు నివసిస్తారో, ఎవరి యందు నేను నివసిస్తానో. నివాస స్థలం అంటే ఏంటి? నివాస స్థలం అంటే దేవుడు మనలో నివసించాలి. అంటే ఇక్కడ కేవలం పరిశుద్ధాత్మ అని కాదండి అర్థము. దేవుడు మనకి ఇచ్చిన నిబంధన ఏంటి అంటే, ఇదిగో నూతన నిబంధన, ఇది దేవుడి రక్తం చేత ఏర్పడిన నిబంధన. ఆ రక్తము, ఆ శరీరము మనలో వెళ్ళడం ద్వారా మనలో యేసు ప్రభువు వారు నివసిస్తూ ఉన్నారు. మనం దేవుడిలో ఐక్యపరచబడుతూ ఉన్నాము. అప్పుడు దేవుడి యొక్క నిబంధనకి మనము విధేయత చూపించిన వారం అవుతాము. అందుకే దేవుడు ఏమన్నా అంటే, ఇదిగో అన్యులకు తెలియదు ఎలా జీవించాలో, వాళ్ళకి ఎలా బ్రతకాలో తెలియదు, మీరు బోధించండి అన్నారు. కానీ ఈనాటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, అన్యులే వచ్చి క్రైస్తవులకు బోధించేలా ఉన్నారు. క్రైస్తవులు అంటే నేను అనేది కథోలిక సిస్టం గురించి కాదండి. దివ్య సప్రసాదం గొప్పతనం తెలియకుండా ఇష్టం వచ్చినట్లు ఆటోలలో, బస్ స్టాండ్లలో, లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్లు పాకెట్లలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు చూడండి. వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? పాస్కాని మేము దబదబా తినండి అన్నాడు. పాస్కా గొర్రెపిల్ల ఎవరు అంటే యేసు ప్రభువు వారు వధించిన గొర్రెపిల్ల బలిపీఠముపై అంటే దర్శన గ్రంథంలో చెప్తున్నాడు దేవుడు. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని, శరీరాన్ని మనం ఎలా తినాలంటే దబదబా తినాలి. ఎక్కడ తినాలంటే దేవుడి ఆలయములో. మరి ఆ దేవుడి ఆలయం ఏది? ఇక్కడ శిష్యులు అంటూ ఉన్నారు, మేము దేవుడి యొక్క ఆలయంలో కలుసుకుంటూ మేము భుజిస్తూ ఉన్నాము, అదేవిధంగా మేము కూటమిగా కూడుతూ ఉన్నాము, మా సంఘంలోకి దేవుడు తన యొక్క ప్రజల్ని మరి చేరుస్తూ ఉన్నారు అని శిష్యులు చెప్తూ ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. మరి ఆ ఆలయం ఎక్కడ కనబడింది? న్యూ టెస్టిమెంట్ లో ఎక్కడ కనబడింది అంటే దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము. ఎందుకంటే ఆ ఆలయం మనకు తెలియాలి కదండి. 19వ వచనము, దర్శన గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం. దివి అందలి అంటే పరలోకంలో దేవుని ఆలయము తెరవబడిను. ఎక్కడుంది? దివి అందలి ఒక దేవుని ఆలయము తెరవబడిను, ఆ ఆలయమున ఒప్పందపు పేటిక కనబడెను.
ఒప్పందపు పేటిక అంటే టబర్నకల్, దివ్య మందసం అని అర్థం. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపులు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యెను. దాని తర్వాత 12వ అధ్యాయంలో మొదటి వచనం ఇదండి. అంతటా దివి అందు. దాని తర్వాత ఏమైందంట, ఇదిగో దేవాలయము తెరవబడింది. ఉరుములు, గర్జనలు ఇవన్నీ వినిపిస్తున్నాయి మొత్తం. అప్పుడు ఆ సమయంలో ఆ ఉరుములు మెరుపుల మధ్యలో నుండి ఇదిగో దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను అంటే దేవాలయంలో దైవ మందసం కనబడుతూ ఉంది. ఆ దైవ మందసం ఎవరు అనంటే, ఆ టెబర్నకల్ ఎవరు అంటే అమ్మ మరియ తల్లి. అయితే అమ్మ మరియ తల్లి ఏంటండి, మీరు టెబర్నకల్ అన్నారు, మళ్ళీ యేసుప్రభుల వారు అంటున్నారు కదా అని అంటే గనక, ఇదిగో మరియ తల్లి గర్భములో యేసుప్రభుల వారు గర్భము నుండి ఉద్భవించున్నారు. యేసుప్రభుల వారు ఏమి పరలోక రాజ్యం నుంచి డైరెక్ట్ గా దిగి రాలేదండి. 30 ఏళ్ళు ఉన్నప్పుడు అమ్మ మరియ తల్లి నుండే గర్భం నుండే వెలువడ్డారు. ఇప్పుడు నువ్వు నేను మన అమ్మ గర్భం నుండి వెలువడలేదా? పుట్టుకరాలే కదా ఎక్కడి నుంచి. మనుష్యరూపుడిగా ఉన్నాడు యేసుప్రభుల వారు అంటే మానవుడిగా జీవించాడు, జన్మించాడు, అన్ని జరిగాయి. అంటే ఇప్పుడు అమ్మ మరియ తల్లి దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంది కాబట్టి దేవదూత దర్శనం ఇచ్చి ఇదిగో ఇలా చెప్పింది, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, నీవు ఒక కుమారుణ్ణి కనిదవు, అతనికి యేసు అని పేరు పెట్టుము. అయితే అతను అనేకుల పాప పరిహారార్థముగా ఎంతో మందిని రక్షించుటకై పుట్టబోతూ ఉన్న క్రీస్తు. క్రీస్తు, యేసు, క్రీస్తు సంఘము, దేవాలయము, ఇది మనందరికి అర్థం కావాలండి. అయితే ఇప్పుడు దివ్యందు ఇక్కడ దేవాలయము తెరవబడిన సమయంలో మరియ తల్లి కనబడింది. దాని తర్వాత మరి మరియ తల్లిని కనబడింది. అయితే ఇక్కడ దివ్య మందసం ఎక్కడుంది అంటే, ఇదిగో మరియ తల్లే దివ్య మందసమై ఉంది. ఎలా చెప్పొచ్చు అంటే, అమ్మ మరియ తల్లి గర్భములో ఎవరున్నారండి? ఎవరున్నారు? యాజకుడు, ప్రధాన యాజకుడు యేసుప్రభుల వారు. ఎస్, అవును. మన్నా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు తిని పరలోకము నుండి కురిచిన మన్నాను తిన్నారు, కానీ శాశ్వతమైన జీవితాన్ని జీవించలేకపోయినారు. కానీ ఈ ఆహారమును భుజించువాడు నిత్య జీవితం పొందుకుంటాడు అని యోహాను సువార్త 6వ అధ్యాయం 43-42 వర్షాలు సెలవిస్తూ ఉన్నాయి. జీవాహారమును నేనే అని. అంటే యేసు ప్రభుల వారు మన్నా రూపము అంటే శరీరము, రక్త రూపము. అవును కదండి, రక్తపు ముద్ద కదా యేసుప్రభుల వారి గర్భంలో ఉన్నప్పుడు, అమ్మ మరియ తల్లి గర్భంలో ఉన్నప్పుడు. అలానే కదా ఏర్పడేది ఏ బిడ్డ అయినా. కానీ పరిశుద్ధాత్ముడి యొక్క అనుగ్రహం ద్వారా అది సాధ్యమైంది కన్యగా ఉన్నప్పుడే. అయితే ప్రధాన యాజకుడు మన యేసుప్రభుల వారు రక్తము, అదేవిధంగా శరీరము ఆ యొక్క శరీరానికి మాత్రమే, ఆ యొక్క మనుష్య కుమారుడికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ గర్భంలో ఉన్నప్పుడు అమ్మ మరియ తల్లి రక్తాన్ని పంచుకొని పుట్టాడు కాబట్టి ఇదిగో అక్కడ మన్నా రూపంలో యేసుప్రభుల వారు కనబడుతూ ఉన్నాడు. అదేవిధంగా 2 ఆజ్ఞలు అంటే పలకలు. ఆ ఆజ్ఞలను యేసుప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత శిష్యులు అడిగినప్పుడు చెప్తున్న మాట, మీరు అనుసరించాల్సిన ఆజ్ఞలు ఇవే. ఆ ఆజ్ఞలు ఏంటంటే, ఇదిగో నన్ను పూర్ణ మనసుతో మీరు ప్రేమించాలి, మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లు ఎదుటి వారిని ప్రేమించాలి. ఇది యేసుప్రభుల వారు ఇచ్చారు. అక్కడ ఆజ్ఞలకు సాదృశ్యంగా ఉంది ఎవరు అంటే యేసుప్రభుల వారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రవక్తలు ఎంతో మంది చెప్పారు ఓల్డ్ టెస్టమెంట్ లో, మెస్సయ్య రానున్నాడు, ప్రవక్త రానున్నాడు, మనుష్యుని రక్షించువాడు రానున్నాడు, గొర్రె పిల్ల వలె వధింపబడుటకు రానున్నాడు అని. అయితే మరి అమ్మ మరియ తల్లి గర్భంలో ఇంత గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి అమ్మ మరియ తల్లే దివ్య మందసము. ఆ దివ్య మందసములో లోపట ఉన్న యేసు ప్రభుల వారే మన జీవాహారము, యాజకుడు. ఇదిగో మన ఆజ్ఞను, మనకి ఆజ్ఞను ఇచ్చిన మన మెస్సయ్య. కాబట్టి టబర్నకల్, దివ్య మందసం ఏంటి అంటే అమ్మ మరియ తల్లి. అమ్మ మరియ తల్లి యేసు ప్రభుల వారిని మోసింది ఎవరు? కన్నది ఎవరు? అమ్మ మరియ తల్లి. ఆనాడు పాత నిబంధనలో ఆ యొక్క దివ్య మందసానికి రెండు వైపులు ఒక 2 రింగులుండి, దాని తర్వాత ఆ 2 రింగుల మధ్య నుంచి కర్రని దూర్చేవారు. దూర్చి మోస్తూ వెళ్ళేవారు అనమాట. ఎవరు అంటే ఇజ్రాయెల్ ప్రజలు. అంటే దివ్య మందసాన్ని మోస్తూ వెళ్ళారు, అందులో ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఎవరు మోస్తూ ఉన్నారు యేసు ప్రభుల వారిని అంటే అమ్మ మరియ తల్లి మోస్తూ ఉంది. అయితే దివ్య మందసమే కదా అమ్మ మరియ తల్లి. ఎస్, ఇది మనకు అర్థం కావాలి. అందుకే దివ్యందు ఒక దేవాలయము తెరవబడిను, అందులో దివ్యందు ఒక గొప్ప సంకేతం గోచరించను, ఒక స్త్రీ దర్శనం ఇచ్చెను. ఇదిగో
యోహాను గారు ఏమంటున్నారంటే దర్శనం ఇచ్చింది అంటున్నారు. దర్శనం ఎప్పుడు సాధ్యమవుతుందంటే దైవ సంభూతులుగా ఉన్నవారి దర్శనం ఇస్తారు. ఇప్పుడు నేనున్నాను, నా భర్తకు నా కుటుంబ సభ్యులకి వెళ్ళి కనబడితే దర్శనం ఇచ్చింది అనరండి. మా ఇంటికి వచ్చింది లేకపోతే ఆహ్వానించాం అంటారు. కానీ దేవదూతలో లేకపోతే దైవత్వం కలిగిన వ్యక్తులో లేకపోతే మన పునీతులో ఆల్రెడీ పరలోక రాజ్యంలో ఉన్న వాళ్ళు దర్శనం ఇస్తే ఏమంటామంటే, కనబడితే ఏమంటామంటే దర్శనం అని అంటాం. రైట్? కనబడ్డ వ్యక్తులు కాకుండా దైవ సంభూతులు అవుతే వారు మనల్ని దర్శించారు అని అంటాము. అందుకే యోహాను గారు క్లియర్ గా చెప్తున్నారు, పరిశుద్ధాత్మ ప్రేరణ, పరిశుద్ధాత్మ దేవుడు ఈనాడు మనకు లిఖించిన రూపంలో చెప్తున్నాడు. కాబట్టి ఒక స్త్రీ దర్శనం ఇచ్చెను, ఆ స్త్రీ అమ్మ మరియ తల్లి. కాబట్టి దివ్య మందసముగా మనకి కనబడుతుంది. ఎక్కడ అంటే దివ్యందు, మరి భువియందు దేవాలయంలో. ప్రియమైన బిడ్డ, దేవాలయం ఎక్కడ ఉంది? దేవాలయంలో దివ్య మందసం ఎక్కడ ఉంది అంటే, ఏ బిడ్డలైతే నిజమైన కథోలిక శ్రీ సభకి వెళ్ళి చూస్తే కరెక్ట్గా అక్కడ గర్భగుడి లాగా ఒక టెబర్నకల్ అంటామండి, దివ్య మందసం ఉంటుంది. మీరు వెళ్ళగానే చూస్తే ఏ చర్చిలో అయినా ఎవరైనా చర్చికి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ వరకు మన దేవుడి యొక్క ఆలయం చూసాము. ఆ ఆలయం అనబడాలి అంటే దైవ మందసం అందులో ఉండాలి. అంటే అమ్మ మరియ తల్లిని కూడా గౌరవించాలి. అదేవిధంగా దేవుడు మనతో ఏర్పరుచుకున్న నిబంధన, దేవుడి యొక్క రక్తాన్ని శరీరాన్ని భుజించాలి, మనం పానము చేయాలి. అయితే అలాంటి బిడ్డలకి దేవుడు తప్పకుండా నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే జీవాహారం నేనే, నిత్య జీవితానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, అక్కడ నివాస స్థలాన్ని నేను మీకు ఏర్పరుస్తాను. ఇక్కడ దేవుడి యొక్క నివాస స్థలం ఏంటి అంటే టబర్నకల్, దివ్యమందసము, దేవుడి యొక్క దేవాలయము. అందుకే పేతురు గారు అందమైనది అని దేవాలయానికి వెళ్తూ ఉన్నప్పుడు ఉదయకాల సమయంలో అక్కడ ఒక కుంటివాడు కనిపించినప్పుడు, నా దగ్గర నీవు కోరుతున్నది ఏమీ లేదు, కానీ నా దగ్గర ఉన్నదాన్ని నేను నీకు ఇచ్చదును అని స్వస్థతని అనుగ్రహించినప్పుడు ఆ కుంటివాడు లేచి గంతులు వేస్తూ అటు ఇటు తిరుగుతూ అందరికీ సాక్ష్యం ఇస్తూ ఇదిగో దేవాలయంలోకి వెళ్ళను అని ఉంటుంది వాక్యము. ఎక్కడికో బయటికి వెళ్ళలేదండి అతను, నాకు దేవుడు అద్భుతం చేశాడు కదా అని. అందమైన ద్వారము ముందు అక్కడ ఉన్న కుంటివాడు, కుంటివాడు దేవాలయంలోకి వెళ్ళాడు. అదేవిధంగా మనమును కుంటి వాళ్ళ వలె ఎక్కడెక్కడికో వెళ్ళొద్దండి. ఎక్కడెక్కడో ద్వారాలు ఉన్నాయి కదా, ఎక్కడెక్కడో చర్చెస్ ఉన్నాయి కదా అని విన్నదాన్ని ఇదే ఇంకా చర్చ అని అనుకోవద్దు. దేవుడు అసలు ఏం చెప్తున్నాడు కథోలిక శ్రీ సభ గురించి అది మనం అర్థం చేసుకొని నిజమైన దేవాలయానికి నీవు వెళ్ళగలగాలి, అంతే దేవుడు చెప్తున్నది. అదేవిధంగా పేతురు చెరసాలలో ఉన్నప్పుడు అక్కడ సంఘము ప్రార్థించిందండి. అయితే ఆ ప్రార్థించిన సంఘం ఏంటి అంటే ఇదిగో విశ్వాసులు అని ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఆల్రెడీ. ఆ విశ్వాసులు ఎలాంటి వారంటే పేతురుతో పాటు కలిసి దేవాలయంలోకి వెళ్తూ భుజిస్తూ దేవుడు చెప్పిన చిత్తానుసారంగా జీవిస్తూ వారి సంఘంలో అనేక మందిని దేవుడు ఏర్పరుస్తూ ఉన్నారు, అంటే వారిలో కలుపుతూ ఉన్నారు ఉన్న సంఘంలోనే. అయితే ఇక్కడ మీరు అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 32వ వచనంకి వస్తే, విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. కానీ ఈ రోజుల్లో ఎంతో మంది ఏం చేస్తున్నారంటే బయట సంఘాలను ఏర్పరచుకొని అందరి ఇక్కడికి రండి అని ఏదో ఒకటి చూపిస్తూ ఫ్లెక్సీల పైన అన్నం పెడతామని ఇది పెడతామని. ఓకే, తప్పు లేదండి, నేనేం అంటలేను. కానీ ఎందుకు అలా వారిని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారంటే నిజమైన బోధనలు చెప్పాలి కదా నువ్వు అట్రాక్ట్ చేయాలంటే. కానీ ఏదో ఈ లోక ఆశ్రమంలో అన్నం కోసం పరిగెట్టడం ఏంటి, అద్భుతాల కోసం పరిగెట్టడం ఏంటి? దేవుడి సన్నిధి కోసం కదా నువ్వు పరిగెట్టాల్సింది. మీరు అనొచ్చు అదేంటండి అద్భుతాలు అన్నం అంటున్నారు అని అంటే, యేసుప్రభువు వారు అన్నారా లేదా అని మీ మాట? ఇదిగో మీరు ఆకలిగా ఉన్నప్పుడు సంతృప్తి నైనందు వలన మీరు నన్ను అనుసరిస్తూ ఉన్నారని, మీరు నన్ను వెతుకుతూ ఉన్నారని. మీరు అద్భుతాలను చూసి నా దగ్గరికి వస్తూ ఉన్నారు, కానీ నిజమైన మనుష్య కుమారుని, దేవుడి యొక్క కుమారుని, క్రీస్తునని నేనే అని మీరు విశ్వసించడం వలన రావట్లేరు అని యేసుప్రభువు వారు చెప్పారు. ఈ రెండు కూడా ఈనాటి క్రైస్తవులు అని చెప్పుకుంటున్న కపట బోధకులకి ఇవి వర్తిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం గ్రహించాలి. ఆస్తిపాస్తులను ఉమ్మడిగా వారు పంచుకుంటున్న వారు ఎవరు అని అంటే ఇదిగో దేవుడు ఏర్పరిచిన విశ్వాసులు, దేవుడు ఏర్పరిచిన శిష్యులు. ఆ సంఘంలో అందరూ జాయిన్ అవుతున్న వాళ్ళందరూ అలా దేవుడు చెప్పిన విధంగా జీవిస్తూనే ఉన్నారు. వారి ఓన్గా బయటికి వెళ్ళిపోలేదండి. పేతురు గారి అధికారాన్ని కాదనుకొని వారు వెళ్ళిపోలేదు. ఎందుకంటే పేతురు గారు వచ్చి చెప్తున్నప్పటికీ ఏదేమైనప్పటికీ శిష్యులు అందరూ వెనక్కి ఉండి పేతురు గారిని ముందుకి పెట్టినట్టుగా, సంఘ కాపరిగా ఉంచినట్లుగా మనకి ఎన్నో సిచ్యువేషన్స్లలో కనబడుతూ ఉన్నాయి. అపోస్తల కార్యం ఒకసారి మీరు చదవండి 12, 13 అధ్యాయాల వరకు.
అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం బైబిల్ మొత్తం ఇప్పుడు చదువుకుంటూ కూర్చోలేం కదండి, అందుకనమాట. అయితే ఇంకొక విషయం అని చూస్తే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 12వ వచనం వస్తే చూడండి. ప్రజల మధ్య అపోస్తులు అనేకమైన అద్భుతములను సూచక క్రియలను చేయుచుండిరి. వారందరూ సొలొమోను మంటపములో చేరి, చూడండి సొలొమోను మంటపం అంటే దేవుడి యొక్క ఆలయము, అపోస్తులను గూర్చి గొప్పగా చెప్పుచున్న బయటనున్న ఇతరులను ఎవరును వారితో చేరుటకు సాహసించలేదు. ఎవరు అంటే అబద్ధ బోధకులు, దేవుడిని అంగీకరించని వారు, ఇంకా దేవుడు చెప్పిన సంఘం కాదండి, మా ఇష్టం వచ్చిన సంఘము, మేము ఏర్పరచుకున్న సంఘమే, మేము ఫైనాన్షియల్ గా బాగుపడుతున్న సంఘాలే ఇంకా మాకు కావాలి అని అనుకునేవారు. వారందరూ ఏంటంటే ఈ యొక్క విశ్వాసుల జీవితంలోకి రావట్లేదు, అపోస్తలత్వంలోకి రావట్లేదు, వారి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నారు. ఆ సమయంలో పేతురు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఇదిగో పేతురు యొక్క నీడ వారిపై పడినా కూడా ఎంతో మంది పరుపుల మీద జనాన్ని తీసుకొస్తూ ఉన్నారు, జబ్బుగా ఉన్న వారిని అక్కడ పెడుతూ ఉన్నారు, మోసుకొని వచ్చి వీధులలో ఉంచుతూ ఉన్నారు. ఆ సమయంలో 15వ వర్షంలో పేతురి నీడ పడినా చాలు వారు స్వస్థతలు అవుతారు అని వారు విశ్వసించి అక్కడ తెస్తూ ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘటన మనకి ఇంతకుముందు చూసినట్లుగా కనబడతలేదా అండి? ఎస్. యేసుప్రభుల వారు అదే విధంగా మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఎంతో మంది కిక్కిరిసి వస్తూ ఉన్నారు. యేసుప్రభుల వారి వస్త్రాన్ని తాకితే చాలు నాకు స్వస్థత అని. నిజంగానే అయ్యాయి. అదేవిధంగా పేతురు గారి విషయంలో కూడా అది నెరవేరుతుంది. ఎందుకు అంటే పేతురు గారికి దేవుడు అధికారాన్ని ఇచ్చారు కదా. ఎస్. అదేవిధంగా మరి కొంతమంది కూడా అధికారం ఉందండి, మరి ఈ రోజులో కూడా అద్భుతాలు చేస్తున్నారండి అని అంటే కనుక ఇంకో గొప్ప వచనం మనం చూద్దాం. ఈ అద్భుత కార్యాలు జరిగిన తర్వాత అపోస్తులని హింసలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో హింసిస్తూ ఉన్నప్పుడు పేతురు గారిని చెరసాలలో పెడతారు, మనందరికీ తెలుసు. సంఘం ప్రార్థించగానే పేతురు గారు బయటకు వస్తారు, అది గొప్ప విషయం. దాని తర్వాత వారు పట్టుకున్నప్పుడు వారు అడిగిన మాట ఒకటే అండి, ఇదిగో మేము ఊరికే మీకు చెప్తూనే ఉన్నాము, ఎందుకు మీరు దేవుడి యొక్క బోధన చేయొద్దంటే ఎందుకు చేస్తున్నారు అని వారిని గద్దించినప్పుడు, వారిని శిక్షించడానికి కొరడా దేవుడు కొడుతూ ఉన్నప్పుడు పేతురు అన్నమాట 29వ వచనము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనము. అందుకు పేతురు తదితర అపోస్తులు వారితో, మేము మనుషులను కాక దేవునికి విధేయులము కావలెను. చూడండి ఎంత గొప్ప మాట అండి. నిజమైన బోధనలు చేస్తున్న వీరిని వారు బంధిస్తూ ఉంటే, వారిని హింసిస్తూ ఉంటే, మేము మీకు కాదు విధేయత చూపించాల్సింది, పరలోకమందున్న మా తండ్రికి, మా కొరికే ప్రాణం పెట్టిన మా యేసయ్యకి అని వారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రియమైన బిడ్డ, ఈరోజు ఎంతో మంది కపట బోధకులు వారి కోసం వారు జీవిస్తూ ఉన్నారు, వారి జీవితం కోసం వారు జీవిస్తూ ఉన్నారు. కానీ పరలోక రాజ్యంలో ఉన్న దేవుడికి విధేయత చూపిస్తూ వారు బ్రతకటం లేదు. అందుకే విధేయత చూపించట్లేరు కాబట్టి ఇదిగో పేతురుపై కట్టబడిన క్రీస్తు సంఘముపై వారు వచ్చి జాయిన్ అవ్వలేకపోతూ ఉన్నారు. ఒకే మంద, ఒకే కాపరి ఉండాలి, కానీ ఎన్నో వర్గాలుగా విడిపోయి వారే మంద అనుకుంటున్నారు, వారే కాపరి అనుకుంటున్నారు. కానీ దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మన కుటుంబానికి భర్త కాపరి, అది ఓకే, అది మాట్లాడుకునేంత వరకు కరెక్టే అండి. కానీ దేవుడిచ్చిన అధికారం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈరోజు. పేతురికి ఇచ్చిన అధికారం గురించి, ఆ అధికారంలో నువ్వు లేనప్పుడు, దేవుడు ఏర్పరిచిన సంఘంలో నువ్వు లేనప్పుడు, మరి దేవుడి యొక్క శరీర భాగస్థులుగా నువ్వు ఉన్నాను అని ఎలా అనుకుంటావు? దేవుడి యొక్క రక్తాన్ని, శరీరాన్ని నువ్వు భుజించినప్పుడు దేవుడి కోసం నేను ఉన్నాను అని నువ్వు ఎలా అనుకుంటావు? దేవుడిలో నేను ఐక్యం అవుతున్నాను అని ఎలా అనుకుంటావు? నో, దట్స్ రాంగ్. అది తప్పు అవుతుంది. కాబట్టి మనం పరిశుద్ధమైన గ్రంథంలో చూసుకుంటే బారు యేసు అనే ఒక పేరు ఉంది, అవునా? యేసు ప్రభుల వారు అని మనం అంటాము, మన యేసుని, మన క్రీస్తుని. ఇంకొక పేరు, ఒక మాంత్రికుడు పేరు ఏంటి అంటే బారు యేసు. అతను ఏంటంటే మాంత్రికుడు అండి. అతను కూడా ఎలాంటి వాడంటే గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈనాడు వేరే వర్గాలు చేసినట్లుగా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు బారు యేసు అనే ఒక వ్యక్తి కూడా. కానీ పేతురు ఎప్పుడైతే వచ్చి గద్దించి, ఇదిగో నీవు శాపము పాలవుతావు, నువ్వు ఇలా చేయకూడదు, నీవు మాంత్రికుడివి అని చెప్పగానే అతను కూడా గుడ్డివాడైన తర్వాత, దాని తర్వాత పశ్చాత్తాపం పడిన తర్వాత, మరి దేవుడి కృప వలన పేతురు గారు స్వస్థతని ఇచ్చిన తర్వాత ఒక గొప్ప వ్యక్తిగా మారి అదే పేతురు సంఘంలో జాయిన్ అయ్యి దేవుడి యొక్క సంఘాన్ని విశ్వసించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది మనకి అపోస్తుల కార్యములలో. అయితే అక్కడ అతని పేరు ఏంటంటే బారు యేసు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. యేసు అని పేరు పెట్టుకొని కొంతమంది మీ మధ్యలోకి వస్తారు, నేనే రక్షకుడు అంటారు. ఇంకొంతమంది అయితే
తోడేళ్ల వాళ్ళ లోపల ఉంటారు, కానీ గొర్రెల చర్మాలను ధరించి మీ మధ్యలోకి వస్తారు. కపట బోధకులు, కపట ప్రవక్తలు, వారి స్వార్థం కోసం వారు జీవించడానికి మిమ్మల్ని, మీ యొక్క జీవితాన్ని అది దేవుడి యొక్క మార్గం ఏదైతే కాదో దానిలోకి నడిపిస్తూ ఉంటారు. కేవలం వాక్యమే 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 అంటారు, కానీ దేవుడు మీతో ఏర్పరుచుకున్న నిబంధనని వారు మర్చిపోయేలా చేస్తారు. మీరు నాతో కట్టుబడి ఉండాల్సిన, ఐక్యం కావలసిన నా రక్తాన్ని, నా శరీరాన్ని అయోగ్యముగా స్వీకరిస్తూ ఉంటారు. వారి సంఘం కాదు, అది వర్గము. ఒకే కాపరి, ఒకే మందగా నేను ఏర్పరిచిన పేతురు అనే ఒక హైరార్కీలో ఉండాల్సిన సంఘమే ఈ యొక్క కథోలిక శ్రీ సభలోనే మీరు అందరూ ఉండాలి, అంతేకాని వేరే వర్గాలలో కాదు. అందుకే నేను మేము తోడుకొని వత్తును. ఎవరి ద్వారా? అనేక నిజమైన ప్రవక్తల ద్వారా, బోధకుల ద్వారా అని దేవుడు మనకి ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా అపోస్తులందరికీ చాలా పనులు అయిపోయాయి. సంఘం పెద్దగా అయిపోతూ ఉంది, అయితే లీడ్ చేయలేకపోతూ ఉన్నారు. అయితే మనకి సంఘానికి కావాల్సిన హెల్పర్స్ అంటే సహాయకులు కావాలి. అంటే 7 సహాయకులు అని అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయంలో వాళ్ళు ఎన్నుకుంటారు. ఎలా ఎన్నుకున్నారంటే చూడండి మీరు 3వ వచనము. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము కలవారిని, మంచి పేరు గలవారిని 7 ఎన్నుకొనుడు. మంచి పేరు ఉండాలి, జ్ఞానం ఉండాలి, పవిత్రాత్మతో నింపబడి ఉండాలి. ఆ సంఘం అంతయు సమ్మతించును. అటు తర్వాత విశ్వాసముతోను పవిత్రాత్మతోను నిండిన స్టెఫనుని, ఫిలిప్పిని, ప్రోకోరుని, నికానోరును, తీమోసును, పర్నినాసును, యూదుల మతాలంబకుడగు అంతియోకియాకు చెందిన వాడైన నికోలాను అని వారిని ఎన్నుకొని, అంటే 7 వ్యక్తులను ఇక్కడ ఎన్నుకున్నారు. అయితే మనము 7 అనగానే ఒకటి గుర్తు రావాలండి. సబాత్ డే అని, దేవుడు ఏర్పరిచింది 7 రోజులు అతి ముఖ్యమైనవని అనుసరించాలని. అదేవిధంగా 7 అనేది పూర్ణమైన సంఖ్య పరిశుద్ధమైన గ్రంథంలో. కానీ ఈ పరిశుద్ధమైన గ్రంథము నుండి యేసు ప్రభుల వారు పేతురుపై కట్టబడిన క్రీస్తు సంఘము ఏర్పరిచిన, నీకు ఇచ్చిన ఈ యొక్క 73 పుస్తకాల నుండి నీవు నీ ఇష్టానుసారంగా తీసేసి చదువుతున్న పుస్తకము 66 పుస్తకాల గ్రంథము, పరిశుద్ధమైన గ్రంథము అని నువ్వు చదువుతూ ఉన్నావు. అది అసంపూర్ణమైనది, పరిపూర్ణమైనది కాదు. ఎందుకంటే 7 సహాయకులను వీరు ఎన్నుకొని చర్చ్ బిల్డప్ చేయడానికి వారు ఎన్నుకున్నారు. మనం ఏం చేసామంటే ఒక సంఘాన్ని విడగొట్టుకోవడానికి 7 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞానం ఇచ్చే పుస్తకాలు, సొలొమోను జ్ఞాన గ్రంథము, సిరాపుత్రుడైన యేస జ్ఞాన గ్రంథము, ఇలా కొన్ని జ్ఞాన గ్రంథాలు తీసి పక్కకు పెట్టేసుకొని, ఇదిగో నేను జీవిస్తున్న జీవితమే ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది, అది కరెక్ట్ అని అనుకుంటున్న అసంపూర్ణమైన వ్యక్తులతో దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏర్పరచుకున్నది, మీ ఇష్టానుసారంగా మీరు తీసుకున్నది అది అసంపూర్ణమైనది, అది పవిత్రాత్మ కార్యం కాదు. 7 వ్యక్తుల్ని యాడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. కానీ కొంతమంది వ్యక్తులు ఈ యొక్క కథోలిక శ్రీ సభ నుంచి డివైడ్ అయిపోయి 7 పుస్తకాలను రిమూవ్ చేస్తారు. ఎవరిచ్చారు నీకు ఆ అధికారాన్ని? పేతురు గారే చేయలేదు ఆ పని. అలాంటిది కథోలిక శ్రీ సభ నుంచి వేరుపడి నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించి పెళ్లి చేసుకొని దాని తర్వాత ఇందులో ఏదో తప్పులున్నాయి అంటే పరిశుద్ధాత్మ దేవుని దూషించాడు. మరి అతను పరలోక రాజ్యంలో ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ సారీ టు సే, దేవుడు నన్ను క్షమించు. కానీ ఉన్నట్టుగా మాట్లాడాలి కాబట్టి చెప్తూ ఉన్నాను. 7 పుస్తకాలు రిమూవ్ చేశారండి. ఒక్క పొల్లైనా నువ్వు చేర్చకూడదు, తీసేయకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. మరి దేవుడి యొక్క పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసిన ఏ పని కూడా ఈ తరమందైనను ఇంకో తరమందైనను క్షమింపబడదు అని మత్తయి సువార్త 12:32 సెలవిస్తూ ఉంది. మరి పరిశుద్ధాత్మ కార్యము, ఈ పరిశుద్ధమైన గ్రంథం మొత్తము, మరి దీంట్లో నుండి 7 పుస్తకాలను రిమూవ్ చేయడానికి నీకు దేవుడు పర్మిషన్ ఎక్కడ ఇచ్చాడు? ఇవ్వలేదు. సాటన్, అది ఒక లూసిఫర్ పని. అది విడగొట్టడం అనేది సాతాను పని. ఐక్యపరచడము, ఒకే సంఘం ఉండడం, ఒకే కాపరి ఉండడం దేవుడి ప్రయత్నం. ప్రియమైన బిడ్డ, అందుకే నిజమైన బిడ్డలుగా ఉండండి. ఓ సర్ప సంతానమా అని బప్తిస్మ యోహాను గారు బోధించారు అన్నాడు. ఎందుకంటే సర్ప సంతానం అంటే యొక్క సాతాను ఆలోచనలకే, సాతాను క్రియలకే లోబడుతూ ఉన్నారు. కానీ దేవుడు చెప్పిన మాటలకు, బోధనలకు, హితోపదేశానికి ఎంత ఆకర్షించినప్పటికీ వాక్యాన్ని పక్కకు పెట్టి వెళ్ళిపోతున్న వ్యక్తులు ఈ రోజుల్లో ఎంతో మంది. ఎందుకంటే వారికి కావాల్సిన అద్భుతాలు. యేసు చేశారు కదా అద్భుతాలు. యేసు ప్రభువు వారు అద్భుతాలు చేశారు, కానీ యేసు కూడా చేస్తున్నాడు. ఎలా? మాంత్రిక శక్తి వల్ల. మనం చూసాం మోషే గారిని ఆనాడు దేవుడు ఐగుప్తుకి పంపించినప్పుడు
ఈ కర్రను నువ్వు పాముగా మార్చొచ్చు, కింద వేయగానే పాముగా మారుతుంది, మళ్ళీ పట్టుకున్నప్పుడు కర్రగా మారుతుంది అన్నప్పుడు అక్కడ రాజు దగ్గర ఉన్న 2-3 మాంత్రికులు కూడా కర్రను పడేయగానే పాము అయింది. ఆ పాముని ఈ యొక్క మోషే కర్ర వెళ్ళి పాముగా మారి తినేసింది, ఐ మీన్ కాటేసింది, చంపేసింది. అది పామే ఇది పామే. మోషే గారు అద్భుతాన్ని చేశారు, మాంత్రికులు కూడా అద్భుతాన్ని చేశారు. కానీ దర్ ఇస్ అ డిఫరెన్స్, రైట్? దేవుడు చెప్పిన దానికి నువ్వు ఎక్కడ విధేయత చూపిస్తున్నావు, దేవుడు చెప్పని దానికి నువ్వు ఎక్కడ విధేయత చూపిస్తున్నావు చూడాలి. నువ్వు రియలైజ్ అవ్వాలి. భారం యేసు వైపు ఉంటావా, యేసు ప్రభుల వారి వైపు ఉంటావా? అబద్ధ బోధనల వైపు ఉంటావా, నిజమైన బోధకుల వైపు ఉంటావా? కపట ప్రవక్తల వైపు చూస్తావా, నిజమైన ప్రవక్తల వైపు చూస్తావా? అద్భుతాలను చూస్తావా, అద్భుతమైన జీవితాన్ని నీకు ఇవ్వాలనుకున్న దేవుడి వైపు చూస్తావా? ఎందుకంటే ఈ లోకంలో బ్రతికినన్ని రోజులు కష్టాలు ఏ మానవుడికైనా సహజమే. కానీ నివాస స్థలం ఏర్పరుస్తాను అని చెప్పిన యేసు ప్రభుల వారు నీకోసం నా కోసం ఒకే కాపరి వలె ఒకే మందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి డిఫరెంట్ వర్గాల నుంచి నేను వస్తానంటే దేవుడు తీసుకోడు. ఎందుకంటే దేవుడితో ఐక్యం అవ్వట్లేవు కదా నువ్వు. దేవుడి యొక్క దివ్య శరీర రక్తాన్ని భుజిస్తూ దేవుడి నిబంధనకే నీవు వాల్యూ ఇవ్వకపోతే మరి దేవుడు ఎందుకు పిలుస్తానని పిలవడు. కాబట్టి ప్రియమైన బిడ్డ, ఇది మనం అర్థం చేసుకొని ఇదిగో ఈ యొక్క 7 సహాయకుల్ని ఎన్నుకున్నప్పుడు వారు ఏం చూసారంటే, ఇదిగో మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము కల వారిని. జ్ఞానం అంటే మీరు చూడండి, జ్ఞానము, విజ్డమ్, దేవుడి పట్ల భయము భక్తి కలిగి ఉండటే విజ్ఞానానికి మొదటి మెట్టు అంటాం. కానీ మనము కరెక్ట్గా చూస్తే పరిశుద్ధమైన గ్రంథం మొత్తం చదివితే జ్ఞానం వస్తుంది. దేవుడు మనతో మాట్లాడతాడు, అదేవిధంగా ఎలా జీవించాలో కూడా వివరిస్తాడు. కానీ జీవించకుండా కేవలం నేను బోధిస్తాను అంటే అది అజ్ఞానం అవుతుంది, అవివేకం అవుతుంది. ఒకవేళ నేను దేవుడు చెప్పినట్టే జీవిస్తూ, నేను బోధిస్తూ, ప్రకటిస్తూ, పరిచర్య చేస్తూ, అందరినీ ప్రేమిస్తూ నేను జీవిస్తాను అంటే అది క్రీస్తు బిడ్డ పోలిక అవుతుంది. అయితే ఇక్కడ జ్ఞానం ఉన్న వారు ఎవరు అంటే, ఇదిగో ఒకే కాపరి ఒకే మంద అని చెప్తున్న కథోలిక శ్రీ సభ వైపు, క్రీస్తు సంఘము వైపు ఎవరు వస్తారో వారు నిజమైన జ్ఞానవంతులు. అయిన దేవుడు బిడ్డలారా, పేతురు ప్రసంగము చాలా 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 నిగూఢమైన రహస్యాలు పేతురు ప్రసంగంలో దాగి ఉన్నాయి, పేతురు యొక్క జీవితంలో దాగి ఉన్నాయి. అయితే అపోస్తుల కార్యంలో మనం చూసుకున్నట్లయితే మొదటి 12 నుండి 13 అధ్యాయాలలో పేతురు యొక్క ప్రసంగాల గురించి వివరించబడింది. అయితే ఈ యొక్క వీడియో అనేది పెద్దగా అవుతుంది కాబట్టి ఇది పార్ట్ 1. ఈ యొక్క పేతురు గారి యొక్క ప్రసంగం గురించి, పేతురు గారి యొక్క పండగ సందర్భంగా ఈ యొక్క వీడియోతో పాటు నేను 2వ వీడియో పార్ట్ 2 కూడా నేను తప్పకుండా నెక్స్ట్ డే నేను పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే పెద్దగా అవుతుంది వీడియో, ఎవరు చూడరు కాబట్టి దయచేసి మన్నించండి. ఇక్కడికి నేను ఆపేస్తూ దేవుని అడుగుదాము, అయ్యా పేతురుని ఆనాడు మీరు ఒక గొప్ప బిడ్డగా ఎన్నుకొని ఇదిగో అధికారాన్ని ఇచ్చి, పేతురికి తాళపు చెవులు ఇచ్చి, ఈ లోకమందు నీవు దేనిని విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుందని, దేనిని బంధిస్తావో అది పరలోకమందు బంధింపబడుతుందని అంటున్నావయ్యా. మరి పేతురు గారికి మీరు అంత అధికారం ఇచ్చారంటే మరి ఆ సంఘంలో లేకుండా, ఆ గొప్ప కథోలిక శ్రీ సభలో మేము లేకుండా, క్యాథోలిక్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్న క్రైస్తవ సంఘంలో మేము ఉండకుండా మరి ఏ సంఘంలో అయ్యా మేము ఉండేది, ఏ వర్గంలో అయ్యా మేము ఉంటున్నది అని దేవుణ్ణి పాప క్షమాపణ అడుగుతూ మనము కథోలిక శ్రీ సభకి వెళ్ళి, దేవుడు యేసు ప్రభువు వారు ఏ విధంగా ఇదిగో నేను మీ పైన ఆత్మని ఊదుతూ ఉన్నాను, ఎవరి పాపాలనైతే మీరు క్షమిస్తారో అవి క్షమింపబడతాయి, అధికారం ఇదే. ఎవరి పాపాలనైతే మీరు క్షమించరో అవి క్షమింపబడరు, ఇదే అధికారము. భూలోకంలో ఏది అవుతుందో అది పరలోకంలో జరుగుతూ ఉంటుంది. అంటే దేవుడు అలో చేస్తూ ఉన్నాడు దాన్ని. కాబట్టి ప్రతి ఒక్కరము కథోలిక శ్రీ సభలకు వెళ్ళి, యాజకుల దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తన తీయాలి. ఇప్పటికీ మనం ఇంకా ఆలస్యం కాలేదు, దేవుడి యొక్క రాకడ సమీపంలో ఉంది. కాబట్టి ఇది మనం చేయాలి. అదేవిధంగా మనందరికీ తెలుసు, అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో సౌలు క్రైస్తవుల హింస అని ఉంటుంది. ఇక్కడ సౌలు క్రైస్తవ సంఘమును నాశనం చేయ ప్రయత్నించుచు ఇంటింట జొరబడి విశ్వాసులైన స్త్రీ పురుషులను బయటకు ఈడ్చుకొని వారిని చెరసాలలో వేయించుచుండెను. ఇది మీరు కరెక్ట్గా చూడండి. సౌలు క్రైస్తవ సంఘమును నాశనం చేయ ప్రయత్నించుచు ఇంటింటికి చొరబడి విశ్వాసులైన స్త్రీ పురుషులను బయటకు ఈడ్చుకొని పోయి వారిని చెరసాలలో వేయించుచుండెను. ఇది కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే, ఈనాడు కొన్ని వర్గాలు ఇదే చేస్తూ ఉన్నాయి. ఇంటింటికి వెళ్తారు, వెళ్ళి కథోలికల స్త్రీ సభలో ఉన్న ప్రజలైన జనాలు కూడా వారి వైపు అట్రాక్ట్ చేసుకొని
క్రైస్తవ సంఘమును నాశనం చేస్తూ ఉన్నారు వారు. ఎందుకు, ఎలా అంటే వారి సంఘంలోకి అట్రాక్ట్ చేసుకుంటూ ఉన్నారు. వారి ఇష్టానుసారంగా వారు ఎదగడానికి వారు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో ఇంటింట్లో జొరబడుతూ ఉన్నారు విశ్వాసులు. ఏ విశ్వాసులు అంటే ఆల్రెడీ విశ్వాస పరమ రహస్యం ఏంటంటే కథోలిక శ్రీ సభ అనేది కన్న తల్లి అని, అసలు మూల క్రైస్తవులు అంటే ఆది క్రైస్తవ సంఘాలు లేకుండా ఈ యొక్క వర్గాలు ఏర్పడలేదు అనే యొక్క సత్యము వారికి అర్థమైనప్పటికీ ఈ యొక్క విశ్వాసంలో ఉన్న స్త్రీలను పురుషులను వారు బలవంతంగా ఏదో ఒక విధంగా అట్రాక్ట్ చేస్తూ ఇంకేదో చెప్పాం, విగ్రహారాధన చేస్తున్నారు క్రైస్తవులని, మరియతల్ని పూజిస్తూ ఉన్నారని అబద్ధాలు చెప్పి పూజించట్లేము, కానీ ప్రార్థిస్తూ ఉన్నాము, మధ్యస్థ ప్రార్థన అడుగుతూ ఉన్నాము. పరలోక రాజ్యంలో ఉన్నారు కదా అమ్మ మరియ తల్లి దర్శన గ్రంథంలో చెప్పినట్టు, నువ్వు అడుగుతూ ఉన్నావు మధ్యస్థ ప్రార్థన. నువ్వు పాస్టర్ని అడగట్లేవా? అదేవిధంగా మనం వెళ్ళి చర్చ్ ఫాదర్స్ అడగట్లేమా? అదే విధంగా. కానీ అంతకన్నా గొప్పవాళ్ళు కదా వాళ్ళు, పరిశుద్ధులు వాళ్ళు. అమ్మ మరియ తల్లి కానివ్వండి, పునీతులు కానీ చాలా గొప్ప జీవితాన్ని గడించిన వారు వాళ్ళందరూ. మరి వాళ్ళని కూడా పక్కకు పెట్టేసి పాస్టర్ మాటే వినండి అని అంటున్నారంటే అండి, మీరు అర్థం చేసుకోవాలి ఈ మాట. నేను ఒక్కనే పరిశుద్ధుని, నేను ఒక్కనే పరమ పవిత్రుని, మీరు పరలోకం ముందున్న తండ్రిని కూడా విశ్వసించాల్సిన అవసరం లేదు, నా ద్వారా మీరు మార్గానికి వెళ్తారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారండి. ఈ రోజున బారు యేసు ఏ విధంగా అయితే ఒక కపట ప్రవక్తలాగే బోధకుడు వలె మాంత్రికుడు వలె వచ్చి ఇంటింటికి చొరబడి ఇదిగో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, అదే విధంగా ఈనాడు వర్గాలు అద్భుతాలు చేస్తూ ఉన్నాయి. ప్రియమైన బిడ్డ, నువ్వు అర్థం చేసుకోవాలి, అద్భుతాలు ఎక్కడైనా జరుగుతాయి, కానీ నువ్వు విశ్వసించడం, ఎందులో నీ విశ్వాసం ఉందనేది ముఖ్యం. కాబట్టి ఆ సముద్రంలో ఉన్న కెరటం వరే అటు ఇటు కొట్టుమిట్టాడుతూ వేడిగా కాక అక్కడ చల్లగా కాక నులివెచ్చగా ఉంటే ప్రియమైన బిడ్డ, దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఎప్పుడో ఒకసారి నిన్ను ఉమివేస్తాడు నోటి నుండి. అది చాలా భయంకరం. సౌలు గారు ఇంకా వెళ్తూ ఉన్నప్పుడు దమస్కి వెళ్తూ ఉన్నప్పుడు 9వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో వారిని పట్టి హింసించడానికి వెళ్తూ ఉన్న సమయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 4వ వచనం, అప్పుడు అతడు నేల మీద పడిపోగా సౌలు సౌలు నీవేళ నన్ను హింసించుచున్నావు అని స్వరము అతనికి వినబడెను. అప్పుడు ప్రభు నీవెవరు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసుని నేనే. ఈ మాట మనకు కరెక్ట్గా అర్థం కాదండి. నీవు హింసించుచున్న యేసుని నేనే. అక్కడ క్రీస్తు సంఘము పేతురుపై కట్టబడింది, అది మనందరికి అర్థమైంది ఇప్పుడు. కానీ ఆ క్రీస్తు సంఘముపై కాకుండా, ఆ యేసు సంఘములో కాకుండా, ఇప్పుడు యేసు ప్రభుల వారు ఏర్పరచుకున్న విశ్వాసుల మీదికి దండెత్తుతున్న సౌలుకి దేవుడు ప్రత్యక్షమై చెప్తూ ఉన్నాడు, నీవు నన్ను హింసిస్తున్నావు సౌలు సౌలు, నీవే నన్ను హింసించుచున్నావు. నా బిడ్డల్ని హింసిస్తున్నావు అని లేదండి, లేకపోతే విశ్వాసం హింసిస్తున్నావు అని లేదండి. యేసు ప్రభుల వారు ఏమంటున్నారంటే నీవు నన్నేలా హింసిస్తున్నావు. ఎందుకు హింస? యేసు ప్రభుల వారు చెప్పిన ఆజ్ఞ ఏంటి? దేవుడిచ్చిన అధికారం ఏంటి? పేతురుపై కట్టబడిన కథోలిక శ్రీ సభ, ఇదే దైవ సంఘము. అందుకే దర్శన గ్రంథంలో దైవ సంఘాలకి దేవుడి ఆత్మ ఏమి చెప్తుందో, ఇదిగో చెవులు ఉన్నవాడు వినుగాక, శ్రద్ధగా వినుగాక, శ్రద్ధగా వినుగాక, శ్రద్ధగా వినుగాక అని ప్రతి అధ్యాయము చివరలో దర్శన గ్రంథంలో దేవుడు చెప్తూ ఉన్నాడు మనకి. కాబట్టి ఈనాడు కూడా సౌలు వంటి జనాలు ఎంతోమంది ఉన్నారు, కానీ పౌలు వలె దేవుడు మారాలని కోరుకుంటున్నారండి. ఎందుకు? సౌలు అనంటే క్రైస్తవ సంఘంలో ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు, మళ్ళీ ఈ సంఘం నుంచి తీసుకెళ్లి వర్గంలో వేస్తూ ఇదే ఇంకా నిత్య జీవితం అంటున్నారు వాళ్ళు. దేవుడి రక్తము శరీరము దేవుడి యొక్క ఆజ్ఞలకి లోబడకుండా, దేవుడి యొక్క వాక్యానికి లోబడకుండా నువ్వు జీవిస్తే అది నిత్య జీవితానికి ఎలా నీకు మార్గం చూపిస్తుంది? చూపించదు కదా. యేసుప్రభువు వారు నేనే మార్గం అన్నారు. ఇదిగో ఆ ద్వారము నేనే అంటున్నాను. ఏ ద్వారము? గొర్రెల దృష్టాంతంలో ఉన్న ద్వారము నేనే, గొర్రెల కాపరిని నేనే. ఇప్పుడు ఆ అధికారాన్ని పేతురుకి ఇచ్చాను, మీరు అక్కడే ఉండండి, అదే సంఘంలో ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎవరైతే కథోలిక శ్రీ సభకి, ఆది క్రైస్తవులకి, ఆరంభ క్రైస్తవులకి, దేవుడు ఏర్పరిచిన సంఘానికి విరుద్ధంగా లేస్తూ, క్రీస్తు సంఘాన్ని దూషిస్తూ, దేవుడు చెప్పిన ఆజ్ఞకి లోబడకుండా, విధేయత చూపించకుండా దేవుడిని ఇప్పుడు సౌలు వలె హింసిస్తూ ఉన్నారో వారందరికీ దేవుడు చెప్తున్న మాట, మీరు కథోలిక శ్రీ సభని హింసిస్తున్నట్టు కాదు, క్యాథోలిక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాన్ని మీరు హింసిస్తున్నట్లు కాదు, నన్నే హింసిస్తున్నారు, అంటే క్రీస్తునే హింసిస్తున్నారు, అంటే యేసునే మీరు హింసిస్తున్నట్టు ప్రియమైన బిడ్డ అని దేవుడు మనందరికీ ఈ రోజున చెప్తూ ఉన్నారు. కాబట్టి 2వ పార్ట్లో సౌలులో ఆ యొక్క సౌలు పరిచర్యలో ఉన్న గొప్పతనం మనం తెలుసుకుందాము. సౌలు పౌలుగా మారాడు.
అయితే ఈ మెయిన్ వైల్ రెండో వీడియో వచ్చేలోపు మీరు ప్రార్థించుకోండి. అయ్యా, ఈరోజు మేము విన్న బోధనలో మాకు జ్ఞానాన్ని దయచేయండి. మేము ఈ సంఘంలో చేరాలంటే, ఆనాడు ఆది క్రైస్తవులతో కలవాలంటే ఆ 7 సహాయకుల వలె మాకు జ్ఞానాన్ని దయచేయి, మాకు పవిత్రాత్మను దయచేయి తండ్రి. మేము మంచి వారి వలె జీవించటకు, నీ బిడ్డలుగా జీవించటకు, మేము ఆజ్ఞలకి లోబడే విధంగా, మీరు చెప్పిన అధికారానికి లోబడే విధంగా మమ్మల్ని, మా జీవితాన్ని మార్చండి అయ్యా అని మీరు ప్రార్థిస్తూ ఉండండి అప్పటి వరకు. అప్పుడు ఆ లోపు నేను రెండో వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. Please subscribe My Voice Only for Jesus channel.